All right, welcome back. My name is Sean Paul. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 రివ్యూకి అయితే వచ్చాం. సో గైస్, కొత్తగా చూస్తున్నారు అంటే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ద వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్. బిగ్ బాస్కి సంబంధించిన కాంటెంట్ అండ్ బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ ఏమైనా ఉంటే ఈ ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లెట్స్ సూన్లీ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోద్దాము. అండ్ యా, ఒక నెగటివ్ నోట్లో స్టార్ట్ అయింది. అంటే శ్రీముఖి సైలెంట్గా వచ్చింది, నవ్వుతలేదు. అండ్ అంటే షీ వాంటెడ్ టు షో దట్ ఐమ్ అప్సెట్. నిన్న షో ఎట్లా అబ్జెక్ట్గా క్లోజ్ అయిపోయిందో, సో అదే నోట్లో స్టార్ట్ అయిందనే చెప్పాలి. సో బేసిక్గా దీని తర్వాత ఇవాళ సాటర్డే కాబట్టి ఐ హ్యాపెన్ టు హ్యావ్ సమ్ టైమ్, లీజర్ టైం. అందులో కొంచెం నేను రివ్యూస్ చూసినాను వేరేవి కూడా. సో వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే షో అలా ఎండ్ అవ్వడానికి అదంతా వాళ్ళ షోలో చెప్తారు, అది ఇట్స్ బేస్డ్ ఆన్ షో టీఆర్పీ అలా ఉంటుంది అని అంటే ప్రాబ్లీ నా పర్స్పెక్టివ్ కూడా కొంచెం మారింది. ఇప్పుడు కూడా అదే మోడ్లో స్టార్ట్ అయింది అనిపించింది నాకు అది చూసేటప్పుడు, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎనీవేస్, అది అలా స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు కొంచెం బూస్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళు కూడా వచ్చి, సో నవదీప్ గారు నవదీప్ గారు ఏమన్నారంటే వేలల్లో లక్షల్లో మంది నుంచి మీరు 15 మంది సెలెక్ట్ అయ్యారు, సో దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ యువర్ 100% అని చెప్తాడు. సో బిందు మాధవి గారు కూడా అదే చెప్తారు. అండ్ ఏంటంటే నవదీప్ గారు అంటారు, మనం చెప్పడానికి కానీ వాళ్ళ నుంచి ఏమన్నా వచ్చిందా అని అంటే షీ విల్ టేక్ ఏ ప్రామిస్. శ్రీముఖి గారు ఏంటంటే వాళ్ళు బెస్ట్ ఇస్తామని చెప్పి చెప్తారనమాట. వెళ్తారు, నుంచుంటారు. బిందు గారు ఏమంటారంటే అది మా కోపం కాదు, ఇట్స్ అవర్ కన్సర్న్. సో మా కన్సర్న్ అది, సో మీరు అర్థం చేసుకోవాలి అన్నట్టు కొంచెం స్టైల్గానే చెప్తారు. మనీష్ గారు అనింది యాక్చువల్లీ, మీ స్ట్రాటజీస్ అన్నీ మీకు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి, సో యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఇట్ అనేది. ఇవాళ మనీష్కి ఒక అంటే ఇప్పటివరకు అన్ని మైనస్లే కదా, ఒక ప్లేస్ వచ్చేసరికి ఎట్లా రియాక్ట్ అయ్యిండు అదొకటి మంచిగా అనిపించింది. ఇంకా ప్రతిసారి కరెక్ట్గా సూట్గా అది వెళ్ళదు, ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవుతుంది. అది శ్రీజ విషయంలో అనిపించింది, ప్రియా విషయంలో ఏమనిపించింది అండ్ డాలియా విషయంలో ఏమనిపించింది, ఇవన్నీ మనం మాట్లాడదాం. సో లెట్స్ కంటిన్యూ. తర్వాత శ్రీజ నుంచొని స్టాండ్ తీసుకొని చెప్తుంది అనమాట, నిన్న నేను అట్లా చెత్త ఇటు సైడ్ వేయడానికి నేను సజెస్ట్ చేసి ఉండకూడదు, అలా చేయడం వల్ల ప్రాబ్లీ తన వల్ల కొంచెం గేమ్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయింది. అండ్ షీ విల్ నాట్ డూ దాట్ గోయింగ్ ఫార్వర్డ్. షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ జ్యూరీకి ఆడియన్స్కి కూడా సారీ చెప్పింది. ఐ మీన్ సారీ చెప్పింది. రైట్, అంటే నవదీప్ అదే అంటాడు, ఇంట్లో మేము ఆల్రెడీ వెళ్ళి ఆడి వచ్చాము, ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఇలా ఆడింటే బాగుండు, అలా ఆడుంటే బాగుండు అని బయటకు వచ్చాక మేము అనుకునేటివి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడే ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు అనేది మా ఉద్దేశము. అందుకనే మిమ్మల్ని ఇక్కడ నేర్పించడానుకుంటాం, మీరేమో నేర్చుకోవట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడు అనమాట. దెన్ మినీ పరీక్ష స్టార్టెడ్. నిన్న ఎవరైతే ముగ్గురు వల్ల టాస్క్ డిస్టర్బ్ అయిందో ఆ టాస్క్ వాళ్ళతోనే స్టార్ట్ చేపిద్దామని చెప్పేసి షాకేబ్, డిమోన్ పవన్ అండ్ ఎవరైనా పేరేంటి, హరీష్ అనా కాదు రే, మర్యాద మనీష్. సో వీళ్ళు ముగ్గురితో స్టార్ట్ చేయించారు. సో వీళ్ళలో వీళ్ళు డిస్కస్ చేసుకొని ఒక లీడర్ని ఎంచుకోవాలి. సో ఆ లీడర్ మిగతా ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. సో ఇది ప్రాసెస్. సో బేసిక్గా అలా ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు ముగ్గురులో డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో ఒకరికొకరికి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ పోల్ పెట్టి లీడర్స్ని ఫైనలైజ్ చేశారు. ఇక్కడ డిస్కషన్స్లో ఎవరైనా వ్యాలిడ్ ఉన్నాయంటే అవి మాట్లాడదాం మనం. లెట్స్ క్విక్లీ క్లోజ్ ద వీడియో బికాజ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి లాంగ్. సో తర్వాత డిమోన్ పవన్కి ఛాన్స్ ఇచ్చారు బికాస్ హీ డి నాట్ గెట్ ఏ ఛాన్స్. అప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు, ఒకవేళ కప్పు ముగ్గురులో ఒకరికి ఇస్తామంటే ఇలానే కొట్లాడతారా, లేకపోతే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ముగ్గురులో ఒకరికి ఛాన్స్ అంటే ఇలానే ఎవరో ఒకరికైనా ఇచ్చేస్తారా, అక్కడ లేని పట్టుదల అక్కడ ఉండే పట్టుదల ఇక్కడ ఎందుకు లేదు అనేది ఆయన పాయింట్. తర్వాత శ్రేయా, నాగా, శ్వేతాన్ని పిలిచారు. వాళ్ళు ఎందుకు పిలిచారంటే వాళ్ళ ముగ్గురులో వీళ్ళు లెస్ సైడ్ అంటే తక్కువ ఉన్నారు.
ఓకే అని చెప్పేసి వాళ్ళు ముగ్గురిని పిలిచారు. అన్నెసరీగా సీరియస్ అయ్యిండు నవదీప్ ఆ పర్టికులర్ పాయింట్లో. అంటే అనిపించింది, అంటే ఆ టోన్ కానీ సీరియస్ అయ్యిండు ఎవరి మీద, డిమాండ్ పవన్ మీద. అట్లా కోప్పడేసరికి నాకు అనిపించింది అంటే అడ్వాంటేజా అదే. ఎందుకంటే ఎందుకు కోప్పట్టేది అనేది అంత క్లియర్గా చూపించలేదు. జస్ట్ బికాజ్ ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వై ఈస్ బ్రింగింగ్ దట్ 3 people అనేది. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఆయనకి ఆ స్ట్రైట్ ఆన్సర్ రాలేదని వాజ్ లైక్ ఫైర్ అయిపోయాడు నాది. సో ఆల్రెడీ అయిపోయిన షోలు కాబట్టి ఇట్లా మాట్లాడి ఉండకూడదు అనే ఒక రిగ్రెట్ వస్తుందేమో నాకు తెలిసి ఇట్లాంటివి చిన్న చిన్నవి చూస్తుంటే. బట్ అగైన్ మేబీ జడ్జ్ ప్లేస్లో మేబీ అలా ఉండడమే కరెక్టేనేమో అనేటట్టు అయితే నా ఒపీనియన్లో నో బ్రో. అంటే అంత రూడ్ అవసరం లేదు, సిచ్యువేషన్స్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. అండ్ అగైన్ మళ్ళీ అంతే ఫన్నీగా ఉంటాడు నవదీప్ గారు, అంతే ఫన్నీగా ఉంటాడు. బట్ ఆయన సీరియస్ నోట్ వచ్చినప్పుడు కొంచెం ఒక లైన్ దాటేసి మాట్లాడతాడు అనిపిస్తుంది నాకైతే. ఎనీవేస్, తర్వాత శ్రేయ, నాగా, శ్వేతలో ముగ్గురు డిస్కస్ చేసుకొని శ్వేత అనే టీం లీడర్గా చేశారు. ప్రియా, అనుష, హరీష్లో అనుష అని టీం లీడర్ చేశారు. సో ప్రియా, అనుష, హరీష్లో ఏంటంటే ఒక చిన్న డిస్కషన్ జరిగింది, చిన్నది కాదు, ఒక మంచి యుద్ధమే జరిగింది. సో బేసిక్గా మాస్క్ మ్యాన్ హరీష్కి ఏంటంటే టీంని పెట్టుకొని గెలుస్తుంది. ఓకే, టీంని పెట్టుకొని గెలుస్తుంది. షీఈ్ నాట్ అ పర్ఫెక్ట్ టీమ్ లీడర్. ఐ మీన్ ఆమె లీడర్ అనేది వాళ్ళని బేస్ చేసుకొని తెచ్చుకుంది అన్నట్టుగా ఆయన అన్నాడు. అండ్ అక్కడ అందులో కొంచెం మాస్క్ మ్యాన్ హరీష్ కొంచెం ఓవర్లాప్ చేస్తున్నాడు. సో ఎందుకు అంత ఫైర్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో నాకు అర్థం కాలేదు. నిన్న కూడా ఎవ్రీ టైమ్ వెన్ మాస్క్ మ్యాన్ హరీష్ టాక్స్ లైక్ హీస్ బెట్ పిచ్ హై ఉంటుంది వాయిస్లో. సో అది రైట్ పాయింట్ అయితే బాగుంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఆ డిస్కషన్ వాళ్ళు జడ్జెస్ ఆపేసి అనుకుంటా, దాని మధ్యలో కట్ అయిపోయింది అది. దాని తర్వాత శ్వేత సెలెక్టెడ్, ప్రియా, అనుష, హరీష్. అనుష సెలెక్ట్ చేసింది దివ్య, నిఖిత, శ్రీజ, కల్కిని సెలెక్ట్ చేసింది. కల్కి వచ్చేసి దివ్య, నిఖిత, శ్రీజ, కల్కిలో కూడా మంచి ఫైర్ ఆఫ్ డిస్కషనే జరిగింది. సో అక్కడ కూడా ఏంటంటే వీళ్ళిద్దరు డిస్కషన్ మాట్లాడుకునేటప్పుడు శ్రీజ ఇంకా కల్కి మాట్లాడుకుంటుంటే నిఖిత పాయింట్స్ నాకు చాలా వ్యాలిడ్ అనిపించినాయి. ఏంటంటే ఎవ్రీ టైం నువ్వు ఎక్కడ మొదలు పెడతాలో నీకు తెలుసు, ఎక్కడ ఆపాలో నీకు తెలీదు, ఈ రెండిట్లో నాకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను ఐ విల్ టేక్ ద లీడర్ అనేసి అంటే ఓటింగ్ పోల్ క్రియేట్ చేసారు. వాళ్ళు ముగ్గురు ఒప్పుకోలేదు ఓటింగ్ పోల్లో. ఫైనలీ ఇట్ కేమ్ టు కల్కి. అండ్ ఈ పర్టికులర్ డిస్కషన్లో కూడా నాకు శ్రీజ బెటరా లేకపోతే నిఖిత బెటర్ అంటే ఐ విల్ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ నిఖిత. అంటే నోరుంది అరిచేయడం, నా వాల్యూమ్ హై ఉండాలి, నేను అన్నది నా మాట గెలవాలి అనే ఒక పట్టుదలలో ఉండడం గమనించినాం. కానీ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటే బాగుంటుంది శ్రీజ విషయంలో అయితే. సో అదే ఆ డిస్కషన్లో అక్కడ బిందు మాధవి గారు అన్నారు, మీరు మాట్లాడే మాట హై వాల్యూమ్లో మాట్లాడడం ఓకే, కానీ అందులో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటే మీకు వాల్యూ యాడ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు, విచ్ ఇస్ ట్రూ. దాని తర్వాత పవన్, దాలియా అండ్ ప్రసన్న కుమార్, వీళ్ళ ముగ్గురు పవన్ని లీడర్గా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ పవన్లలో లీడర్ పవన్ నేనేం పెట్టుకున్నా అంటే ఈయన D1 పవన్, ఆయన సోల్జర్ పవన్ అని పెట్టుకున్నా యాక్చువల్లీ. సో ఒక్కొక్కసారి టోటలీ 5 టీమ్స్ అయినాయి, ఒక్కొక్క టీంలో ముగ్గురు ఉండే. సో ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే ఈ అగ్ని పరీక్ష రియల్ ఆర్ ఫేక్ టాస్క్ అనమాట. ఇప్పుడు ప్రోడక్ట్ రియల్ ఆర్ ఫేక్ అని గుర్తుపట్టాలి, లేకపోతే అంతే రియల్ ఆర్ ఫేక్. ఒక్క దగ్గర మాత్రం నవదీప్ గారికి సంబంధించి 2 షూలు వచ్చినాయి, ఏ షూ ఫిట్ అవుతుంది, ఇది ఒకటే రియల్ ఆర్ ఫేక్ కాలేదు. రియల్గా ఫిట్ అవుతుందా, ఫేక్గా ఫిట్ అవుతుందా, సరే ఫేక్ ఫిట్ ఏదో అనుకుందాం, అదొక్కటి కొంచెం డిఫరెన్స్ ఉంది, మిగతా అవన్నీ సేమ్ ఉండి. అగైన్ మాట్లాడదాం, పోన్ మాట్లాడదాం. ఇట్స్ వెరీ సో టు టాక్ దిస్ పర్టికులర్ టాపిక్ అబౌట్ దాలియా దట్ థింగ్. అండ్ సరే, తర్వాత బ్లూ టీం నుంచి పవన్ ఇప్పుడు లీడర్ వీళ్ళంతా, శ్వేత ఎల్లో, అనుష గ్రీన్, కల్కి రెడ్, సోల్జర్ బ్లాక్ అండ్ వైట్. సో సోల్జర్ ఇంకా D1 పవన్ ఎండ్ వరకు లైక్ దే కుడెంట్ బ్రింగ్ అ ప్రాపర్ పాయింట్స్ టు ద టీమ్ అండ్ దే హెల్డ్ అప్ బ్యాక్, వెనక్కి పడ్డారు అమ్మాయిలతో పోలిస్తే. సో అనుష
and Anusha is green, and that is a winning team. That was final team, and Shweta yellow team, and red team was కల్కి అదేలే మారడం పోదు మేడం. ఇందులో ఏంటంటే మనకు స్పీడ్ అండ్ అక్యూరసీతో కావాలి గేమ్ వచ్చేసి. సో 1 సెకండ్. ఓకే, యా, ఫస్ట్ వచ్చేసి ఒక 5 వచ్చారు. ఇప్పుడు ఈ పేర్లు చెప్పడం అనేది వేస్ట్ నాకు తెలిసి, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో వస్తున్నారు అంత స్పెక్యులేట్గా పర్టికులర్గా నేమ్స్తో సహా రాసుకున్నా, బట్ చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నెససరీ, బికాస్ ఎవరికి పాయింట్ వచ్చింది చెప్తే సరిపోతుంది. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికి వచ్చింది బ్రో? కేక్ రియల్ ఆర్ ఫేకా అన్నారు. సో అందరూ వాళ్ళ పాయింట్లు తీసుకెళ్ళి పెట్టేశారు. గేమ్ ఫార్మాట్ చెప్పడం మర్చిపోయా. సో గేమ్లో ఏంటంటే 1 to 5 వరకు ఒక బోర్డ్స్ పెట్టుకోవచ్చు. ఆ ప్లేస్లో వాళ్ళకి ఇచ్చిన కార్డ్బోర్డ్లో వాళ్ళు ఏది రియల్ ఆర్ ఫేక్ రాసేసి పొజిషన్స్లో పెట్టాలి. ఫస్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళు ఒకవేళ కరెక్ట్ అయితే మిగతా 4 మెంబర్స్కి పాయింట్ రాదు. ఫస్ట్ వాళ్ళకి వచ్చేసి ఒకవేళ ఫస్ట్ వాళ్ళు ఫెయిల్ అయితే సెకండ్ వాళ్ళకి, సెకండ్ వాళ్ళు ఫెయిల్ అయితే థర్డ్ వాళ్ళకి, అట్లా ఆర్డర్లో ఎవరైతే కరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళది ఆ టీంకి పాయింట్ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఏలో థర్మాకోల్ ఉండే, ఆల్మోస్ట్ అందరు బీ రియల్ అని అన్నారు. వాళ్ళు ఆ టెక్స్చర్ని ఏదో చూసుకున్నారంట. ఎండ్ ఆఫ్ ది డే ఆ కేక్ కట్ చేసి నవదీప్ గారు అందరికీ తినిపించాడు. అండ్ ఆ పాయింట్ అయితే ఎవరికి రాలేదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే శ్రీజ, శ్రేయ, ప్రియా, డేమోన్ పవన్ అండ్ ప్రసన్న కుమార్ గారు వచ్చారు. దాని తర్వాత ఈ సెకండ్ పాయింట్లో వచ్చేసి ఏంటంటే ఇద్దరు వచ్చారు, హెయిర్, ఓకే, రియల్ హెయిర్ ఆర్ ఫేక్ హెయిర్. సో బేసిక్గా జడ్జెస్ అనేది లాస్ట్ వరకు కూడా నాకు అదే అనిపించింది. వెన్ యూ హ్యావ్ అ పాయింట్ టు క్వశ్చన్, సో క్వశ్చన్ని అడిగి ఆన్సర్స్ ఈజీగా బ్రింగ్ అవుట్ చేయొచ్చు అనేది జ్యూరీ ఒపీనియన్. అట్ ది సేమ్ టైం నా ఒపీనియన్ కూడా ఖచ్చితంగా అడగాల్సిందే. బట్ ఏంటంటే వాళ్ళు జస్ట్ అది హెయిర్ చూసి ఫైనల్ చేస్తారు. వాళ్ళ చేతిలో మైకులు ఉన్నాయి, అడగచ్చు వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే. సో దే గేవ్ ఎన్ ఆప్షన్, లైక్ మనకు స్క్రీన్లో కనపడలేదు, కానీ దాని తర్వాత జడ్జెస్ మాట్లాడేటప్పుడు మీరు అడగచ్చు అని చెప్తున్నాం కదా, వై ఆర్ యూ నాట్ టేకింగ్ దట్ ఛాన్స్ టు ఆస్క్ అండ్ డిసైడ్. సో బేసిక్గా వాళ్ళు చూసారు, ఒకరు రాసేసుకున్నారు. ఇందులో హైలైట్ అసలు చెప్తా. సో బేసిక్గా ఏంటంటే ఒక్కొక్కరు రాసుకున్నారు. శ్రీజ రెడ్ టీం నుంచి రెడ్, ఓకే, బ్లూ శారీ రియల్ హెయిర్ అనేసి ఆల్మోస్ట్ అందరు రాసుకున్నారు. అండ్ బ్లూ శారీ ఈజ్ అ ఫేక్ అని రాసింది శ్రేయ. వైట్ సెకండ్ బ్రో, ప్రియా బ్లూ హెయిర్ ఫేక్ అని రాసింది, పింక్ హెయిర్ కరెక్ట్ అని రాసింది. అండ్ దట్ వాజ్ కరెక్ట్. అండ్ మిగతా వాళ్ళందరూ తప్పు రాశారు. శ్రీజ చెప్పిన పాయింట్ ఏంటంటే ఆమె కాళ్ళు ఇట్లా ఊగుతున్నాయంట, నెత్తి మీద బరువు వల్ల. బ్రో ఇది 1 second, I'll tell you, you have to listen to this. అది అల్లు అర్జున్ గారి మూవీ ఒకటి, అందులో బస్సు వెళ్తూ ఉంటుంది, బస్సులో మనీ ఉంటాయి అనమాట, అదే ట్రక్లో మనీ ఉంటాయి. సో దట్ ఏంటంటే ఆ మనీ ఉండడం వల్ల కింద టైర్లు మనీ ఉన్నాయని అర్థం కానికి అవి టైర్స్ కొంచెం మొత్తిగా ఉంటాయని చెప్పేసి హెలికాప్టర్ నుంచి ఆ సీన్ గుర్తుందా మీకు? అది గుర్తొచ్చింది నాకు. సో బేసిక్గా అట్లాంటి ఒక ఓవర్ ఎగ్జాజరేషన్లో ఆమె పాయింట్ కొట్టుకుంది. అండ్ ప్రియా పాయింట్ గెయిన్ చేసింది గ్రీన్ టీమ్కి. అది అదొకటి అనిపించింది నాకు. అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ ఒక్కొక్కసారి అట్లా మిస్ఫైర్ అవుతుంటుంది. జాగ్రత్త చూసి ఆడుకోవాలా. అగైన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పర్సన్ మీద అనేది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మిస్ఫైర్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ, లైక్ మనీష్ మీద పడుతున్నట్టు. అండ్ ఇవాళ ఐఎమ్ హ్యాపీ దట్ మనీష్ గారు ఒక పాయింట్ పట్టుకొచ్చిర్రని. అండ్ మర్యాద మనీష్, హరీష్, కల్కి అండ్ శ్వేత, డాలియా వీళ్ళు వచ్చారు. అండ్ దెర్ వాజ్ ఏముండే ఇక్కడ, ఏ వాజ్ అ రైట్ ఆన్సర్. రాసుకోవాలి, ఏమో పోయింది. అది ఏం వచ్చింది, ఆయనకు వచ్చింది ఒక పాయింట్. ఏ పాయింట్ అది? స్కెచ్ ఆర్టిస్ట్ కాదే.
ఇది పాయింట్ రాసుకోలే. సర్లే, కల్కి ఒక పాయింట్ తీసుకొచ్చింది. రెడ్ టీమ్ గాట్ ఎ పాయింట్. రెడ్ టీమ్ ఇంకొక పాయింట్ తీసుకొని వచ్చింది. కల్కి హ్యాస్ బాట్ ఇట్. అది గుర్తొస్తలే బ్రో. సరే, లెట్ మీ నాట్ బ్రింగ్ ఇట్ టు మై మైండ్ వెరీ. సరే, దాని తర్వాత ఇంకొక టాస్క్. స్కెచ్ ఆర్టిస్టులు ఇద్దరు వచ్చారు. ఇద్దరు అటు ఇటుగా ఒక్కొక్కరు నుంచి ఉన్నారు. ఇక్కడ డిమోన్ పవన్ అడిగిన ఆ పాయింట్ అయితే నాకు ఫన్నీగా అనిపించింది. అంటే మీరు క్వశ్చన్ అడగరా అనే పాయింట్లో వాట్ హీ ఆస్క్డ్ అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది ముందు అడగమన్నాడు అనమాట నవదీప్. అదే క్వశ్చన్ గుర్తుపెట్టుకొని అడిగినట్టు అనిపించింది. ఎనీవేస్ హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ అండ్ సోల్జర్ పవన్ ఎనీ టైప్స్ ఆఫ్ యూనో ఐబ్రోస్ ఉంటాయి అనేసి అడిగాడు స్కెచ్ ఆర్టిస్ట్లని. మొత్తానికి చాలా తెలివిగా అడిగి సోల్జర్ పవన్ తప్పు గేస్ చేసిండు అనమాట. అక్కడ కూడా పాపం ఆయన 2 సార్లు గేస్ చేసిండు, 2 సార్లు కూడా రాంగ్ గేసెస్ అయినాయి. అండ్ అందులో విన్నర్ వచ్చేసి ఏంటంటే నాగా ఏం చేశాడంటే వీళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఈ వాజ్ రియలీ స్మార్ట్. ఇక్కడ అప్రిషియేట్ చేయాలి నాగానే. సో ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడుగుతుంటేనే వెంటనే తీసుకొని హీ ఆన్సర్డ్ అనమాట. సో హీ హ్యాడ్ అ పర్టికులర్ పాయింట్ వేర్ నాగా కుడ్ సెన్స్ దాట్ హీ ఈజ్ ద రైట్ పర్సన్ అనేసి. సో ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అనగానే ఫస్ట్ మైక్ తీసుకున్నాడు అనమాట ఆయన చెప్పడానికి, ద వన్ హూ ఈజ్ అ రియల్ స్కెచ్ ఆర్టిస్ట్. దెన్ దాని తర్వాత ఎల్లో టీమ్కి ఒక పాయింట్ వచ్చింది విచ్ ఇస్ ఫ్రమ్ నాగా. తర్వాత ఏంటంటే వాళ్ళ స్కెచ్ గీయమని చెప్తే ఒక ఆయన పర్ఫెక్ట్గా వేసిండు, ఒక ఆయన సరిగ్గా ఎవరైతే గీయలేదో హీ వాజ్ లైక్ స్పోర్టివ్. ఎవరన్నారు అండ్ ఎవరన్నారు యా సోల్జర్ పవన్, బ్రో ఐ లవ్ యూ అని అంటుంటాయినా. ఫిష్ ఫైర్ అయింది. సరే, కొంచెం అప్సెట్ అయింది. ఒకటి టాస్క్ నేమ్ రాసుకోలేదు, ఏదైనా ఒకటి గుర్తొస్తలేదు ఇప్పుడు నాకు. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్, మై బ్యాడ్. ప్రసన్న, శ్రీజ, షాకిబ్, శ్రేయ, అనుష్. సో వీళ్ళు 5 వచ్చారు మళ్ళా. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ అబ్జీత్ వచ్చాడు ఫైనల్గా ఒకటి ఫైనల్ చేయడానికి. ఐ థింక్ దెర్ ఇస్ అ ప్లాంట్ అనుకుంటా. ప్లాంట్ ఏనా ఇది? యా, ప్లాంట్. సో 2 ప్లాంట్స్ ఉంటే ఏది రియల్ ఏది ఫేక్ అది కనుక్కోమని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ శ్రీజ వాజ్ స్మార్ట్. అండ్ దాని తర్వాత ఏమైంది, అందరూ చూసిరు, రాసుకున్నారు. దాని తర్వాత అందరూ యూనో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు. తర్వాత శ్రీజకి పాయింట్ వచ్చింది. అండ్ శ్రీజ థాట్ అదేలే యాక్చువల్లీ బ్లైండ్ గెస్ అది. కాకపోతే అవి నేను చూస్తున్నప్పుడు నాకు పర్సనలీ అనిపించింది అంటే కింద స్టెమ్స్, ఆకులు కాదు చూడాల్సింది, కింద స్టెమ్స్కి ఉండే గ్రీన్కి ఆ పెయింట్కి ఉండే దాని గ్రీన్కి చాలా డిఫరెన్స్ ఉంది నేను గమనించింది. సో అది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఏదైతే ఆకు వచ్చిందో దానికి స్టెమ్ ఏదైతే ఉందో అది అంటే న్యాచురల్గా చెట్టుకుండే గ్రీన్ అయితే కనిపించింది అనమాట. అండ్ యా, శ్రీజ గాట్ ఏ పాయింట్. అక్కడ కొంచెం స్మార్ట్ అనిపించింది. అదేలే అప్పుడు కొంచెం మళ్ళీ ఎప్పుడైతే ఆ ఎంటికలు బరువు వల్ల కాళ్ళు కదులుతూ అనిపించినప్పుడు నాకు నవ్వొచ్చింది. అండ్ సరిగ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయదేమో అనిపించింది. మళ్ళీ వెంటనే లైక్ షీ పుట్ హర్ సెల్ఫ్ బ్యాక్ ఫ్రమ్ దాట్ పాయింట్. అండ్ నవదీప్ అండ్ శ్రీజ డాన్స్ చేశారు. నవదీప్ గారు ఇప్పటికి ఎప్పుడు డాన్స్ చేయలేదంట. సో ఆయనతో డాన్స్ చేయించారు. హీ ట్రైడ్, యా బాగా చేసిండు. శ్రీజ దుమ్ములైపోయింది డ్యాన్స్లో కూడా. సో 2 షూలు పెట్టిర్రు. హియర్ కమ్స్ దిస్ టిపికల్ టాస్క్, ది ఫేక్ ఆర్ రియల్ అనేది కాదు. 2 షూలు పెట్టిర్రు. అదేంటి ఎందుకు పెట్టిర్రు, రియల్ ఆర్ ఫేక్ అని అనుకుంటారు కదా. సో ప్రతి ఒక్కటి రియల్ ఆర్ ఫేక్ అని వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ రియల్ ఆర్ ఫేక్ అని అనుకుంటారు. ఇప్పుడు నువ్వు జడ్జ్మెంట్లో కూడా నువ్వు ఫస్ట్కి అది ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, రియల్ ఆర్ ఫేక్ అనేది ఒకటి ఉంది, బట్ అది ఏం ఎలిమెంటో కనుక్కోవాలి కదా అనేసి అన్నాడు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అని అంటే జనరల్లీ ఫస్ట్ 2 ఏం జరిగినాయి, రియల్ ఆర్ ఫేక్ జరుగుతున్నప్పుడు ఈ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్ ఓన్లీ అనుకొని కొంచెం తొందరపడ్డారు. సో అంటే బేసిక్గా కేక్స్ తయారు చేస్తారు వాళ్ళు. జనరల్లీ కేక్స్ తయారవుతాయి షూ షేప్లో, అన్ని షేప్స్లలో కేకులు అనేవి తయారవుతాయి. సో బేసిక్గా నాకు కూడా నిజంగా ఏమనిపించింది అంటే ఆ వైట్ కలర్ది కేక్, ఇది గ్రీన్ కలర్ది నవదీప్ గారిది ఫిట్ అయ్యే షూ అని అనుకున్నాను నేను కూడా. దాని తర్వాత ఒకరు లాస్ట్కి నిఖిత గారు షీ డి నాట్ గివ్ అ కార్డ్. అందరు డిస్కస్ చేసుకొని ఎప్పుడైతే నవదీప్ గారు వచ్చారో దే థాట్ ఓకే ఆయనకి ఫిట్ అయ్యే షూ ఏమో అనుకొని, సో ఒక 3 ఆయనకు ఫిట్ అయ్యే షూ అనేసి
బూట్స్ గ్రీన్ కలర్ బూట్స్ ఏవైతేనే ఆయనకి రాసిర్రు. అండ్ ఆయన వేసుకొని చూసిండు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి వచ్చింది ఆ పాయింట్? మనీష్కి వచ్చింది ఆ పాయింట్. యా, ఓ ఐ హ్యావ్ టు టాక్ బ్రో. సో మనీష్ గారికి ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఫుల్లీ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ద వే హీ రియాక్టెడ్. దాని తర్వాత వెళ్ళిండు, నవదీప్ గారి దగ్గరికి వెళ్ళిండు, సెకండ్ ఇచ్చిండు. అండ్ అభిజిత్ గారి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చిండు. అండ్ అభిజిత్ గారు హీ వాజ్ సెల్లింగ్ లైక్ ఏదో బెస్ట్ విషెస్ చెప్తున్నట్టు అనిపించింది నాకు. అండ్ కొంచెం హై ఫీల్తో కొంచెం వెళ్ళాడు. ఓకే చెలోరా వెయ్యాలి, మరి ఇజ్జత్ అయితే పోలేనది. అలా అయితే వెనకకు పోయిండు. అండ్ ఇక్కడ ఏమైందంటే దాలియా అడగకుండానే ఏంటో తెలుసుకోకుండానే షీ రోట్ ఇట్ డౌన్ అండ్ వెంట అండ్ కెప్ట్ ఇట్. సో అది రియల్ ఆర్ ఫేకా అనేది కాకుండా ఏంటంటే అది ఏ షో అని మెన్షన్ చేసింది అంటే ఆర్ ప్రాబబ్లీ ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్ రైట్. కొంచెం ఇంపేషెంట్గా ఉండడం వల్ల ఆమెకి ఆ పాయింట్ రాకపోగా ఎట్ ద సేమ్ టైమ్ షీ హ్యాడ్ అ ఎల్లో కార్డ్. సో బేసిక్గా ఏంటంటే తెలివిగా ఉండాలా, ఫాస్ట్గా కూడా ఉండాలి, ఆలోచించి చేయాలి. సో ఇక్కడ అయిన పాయింట్కి అక్కడ ఎల్లో కార్డ్ పడుతుంది ఆమెకు తెలియదు కదా. ఇట్ హ్యాపెండ్. బట్ అగైన్ చూద్దాం, పాపం ఏడ్చింది ఆమె లాస్ట్కి. అండ్ ద క్వశ్చన్ ఈజ్ సింగర్ ఇన్బోల్. ఇంకో ఇద్దరు వచ్చారు, సింగర్ వచ్చారు. ఇదైతే హైలైట్ ఒక ఆయననేమో అనిరుద్ లాగా ఉన్నామని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను బ్లూ జాకెట్. ఈయన కూడా ఏ సింగర్లో ఎన్ని రాగాలు ఉంటాయో అడిగాడు. అయితే దాని తర్వాత డీమన్ పవన్ హ్యాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ డిసైడింగ్. యాక్చువల్లీ నాకు అనిపించింది చాలా ముందు వెనక అవుతున్నాడు అని చెప్పేసి. బ్లూ జాకెట్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేశారు. అండ్ హరీష్ గారు వచ్చేసి బ్లూ జాకెట్ కాకుండా ఇంకొక ఆయన సెలెక్ట్ చేశారు. ఇక్కడ కూడా ఏమైందంటే మిస్ఫైర్ అయింది. ఇక్కడ కూడా హరీష్ గాట్ పాయింట్ హియర్ ఫైనలీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ జడ్జెస్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఏంటంటే ఆయన ఏదైనా ఒకటి కంటిన్యూస్ ఒక 2-3 ఆయన నేను ఏమన్నానంటే నేను బిగ్ బాస్కి హౌస్కి వెళ్తున్నాను అని ఒక స్టేట్మెంట్ చెప్పమని చెప్పాడు ఇద్దరు ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పటికీ రియల్ సింగర్ ఎవరు అనేది అర్థమైపోయింది. ఒక ఆయన తడబడుతున్నాడు వాయిస్ అండ్ హీ స్లైట్లీ నోస్ హిందీ ఆల్సో అనిపించింది నాకు. అండ్ ద సింగర్ హ్యాజ్ హీజ్ వాయిస్. ఓకే, ఈజీగా అర్థమైపోతుంది. సో దెన్ ఏమైంది, దాని తర్వాత హరీష్కి పాయింట్ వచ్చింది అండ్ అక్కడ అలా ఎండ్ అయింది. అండ్ వాళ్ళిద్దరిని పాట పాడమని హ్యాపీ బర్త్డే పాటకి నవ్విన పోయారు. అలా అక్కడ ఒక్క దగ్గర వచ్చింది నవ్వు నాకు. అండ్ షోలు కూడా ఏమో అగ్ని పరీక్ష రివ్యూ ఇచ్చే ఎనీవేస్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా కానీ బ్రో అంత ఎపిక్గా ఏం లేదు బ్రో షో. అంటే వీళ్ళు ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తుర్రు అంటే ఈ పర్టికులర్ ఈ 10 days ఎందుకు, వై 15 నుంచి ఒక 2 రోజులు సెలెక్ట్ చేశారు. సరే ఏం చేస్తారు ఒక సమీర్ అగ్ని పరీక్ష షోలో ఈ టాస్క్లో ఏం అర్థం కావట్లేదు. ఎనీవేస్ చూద్దాం, పోను ఇంకేమన్నా మంచిగా ఎంటర్టైనింగ్గా అలా వెళ్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా ఎంటర్టైనింగ్గా నవ్వుకునేలాగా లేకపోతే ఏదైనా ఫైర్ ఎలిమెంట్స్ కావాలి. ఏంది అసలు ఆ గేమ్ వదిలే అలా నాకు అసలు నచ్చట్లా. చాలా స్లోగా వెళ్తుంది బ్రో ఎపిసోడ్స్ కూడా. ఆ చిన్న గేమ్ని 5-3 వచ్చి లాగ్ వెళ్తుందని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడద్దు అనిపిస్తుంది కాబట్టి నేను సైలెంట్ ఉంటా, అందరిలాగా మాట్లాడలేను కాబట్టి. అండ్ 0 haters నేను కొత్తగా హేటర్స్ని పుట్టించుకోవడం ఇష్టం లేక కొన్ని విషయాల్లో మాట్లాడడం తగ్గించేస్తా. ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఐ విల్ షూర్లీ టేక్ మై స్టాండ్. ఎనీవేస్ బ్లూజ్ ఒకటైనా కాదు. దాని తర్వాత ఏమైందంటే అందరికీ పాయింట్స్ ఏంటంటే సమానంగా ఒకరికి పాయింట్స్ ఒక్కొక్కరు వస్తే లాస్ట్కి గ్రీన్కి రెడ్కి అయ్యింది బ్రో. అదొకటి చెప్తాను, ఇంకా అంత ఏం లేదు కానీ గ్రీన్కి రెడ్కి అయ్యింది. సో వీళ్ళిద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. శ్రీజ ఇంకా ప్రియా వచ్చారు. శ్రీజ ఇంకా ప్రియా వచ్చిన తర్వాత 2 కలద్దాలు ఉంటే దేనికి సైట్ ఉంది దేనికి సైట్ లేదనే దాని మీద ఐడెంటిఫై చేయాలి. రెండింటి మీద గ్రీన్ క్లియర్ అయితే వస్తుందన్నమాట, అది అర్థమైపోతుంది. సో బేసిక్గా ఏంటంటే అది గ్రీన్ క్లియర్ అనేది పైన ఉన్న లైటింగ్ ద్వారా అది అట్లా వస్తుంది తప్పించి రియల్ సైట్ని కనుక్కోవడానికి ప్రాబబ్లీ అది వాళ్ళిద్దరికి లక్క పైన పడింది అంతే. ఇన్పిన్ సెట్పిన్లా పడింది. బట్ యాక్చువల్లీ అది వేసుకుంటేనే కనిపిస్తుంది. లేదంటే గ్లాసెస్కి కొన్ని డిఫరెంట్ యూనో ఉంటాయన్నమాట. ఏమంటారు
ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ద్వారా కనుక్కోవచ్చు. యాక్చువల్లీ నా దానికి 5-6 ఫీచర్లు ఉంటాయి నా కలద్దాలకి. సో నేను కావాలని చేయించుకున్నాను అనమాట. అట్లా. సో అలా శ్రీజ మిస్ఫైర్ అయింది పాపం పాయింట్. అండ్ హ్యాపీగా ప్రియాకి అయితే వచ్చింది. అండ్ అక్కడ కూడా ఏంటంటే శ్రీజ స్మార్ట్గా ఉండడం కానీ ఫాస్ట్గా పెట్టేయడంలో కానీ, సో ఏంటంటే షీఈస్ మేకింగ్ హర్ పాయింట్ వెరీ క్లియర్ దట్ నేను ఆడితే ఇలా ఆడతా. ఓకే, సో రైట్ రాంగో పక్కన పెడితే ఆమె స్ట్రెంగ్త్ ఏంటి, స్మార్ట్నెస్ ఏంటి, ఫాస్ట్గా చేయడం ఏంటి అలా చెప్పగలుగుతుంది. అండ్ దాన్ని చీప్గా ట్రీట్ చేస్తుంది ప్రియా. ప్రాబ్లీ ఐ డోంట్ అగ్రీ విత్ ప్రియా. అది చీప్ ఏం కాదు, షీ స్మార్ట్ ఇనఫ్ అంతే. ఈమె చేయలేదు అంతే, ఈమె చేయలేకపోతుంది. అండ్ యా తర్వాత విన్నర్ అయిపోయారు, గ్రీన్ టీమ్ విన్నర్ అయింది. అండ్ అనుష ఏం చేసిందంటే బీయింగ్ ఏ టీమ్ లీడర్ ఆమెకు ఉంది ఓట్ అపీల్ చేసుకోవడానికి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే అనుష షీ డిడ్ నాట్ పర్ఫామ్ వెల్, విచ్ ఈస్ ట్రూ. అండ్ షీ అడ్మిటెడ్ ఇట్. అక్కడ ఆమె కొంచెం హైప్ వచ్చిందని చెప్పాలి. నా పర్సనల్గా ఏంటంటే అనుష డెసిజన్ తీసుకోవడంలో ఐ సపోర్ట్ హర్, మంచిగా అనిపించింది నాకు కూడా. అండ్ ఆయన వచ్చిండు కదా మనీష్ చూసిన హరీష్ గారు వచ్చారు, ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఓట్ అప్పీల్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఎక్కడో ఒక కామనర్ నిజంగానే రావాలి అనుకునే ఆలోచన అయితే కనిపించింది. అతను టాప్ 5లో ఉండాలని నిజంగా కోరుకుంటున్నాను. ఆయన ఓట్ అప్పీల్ చేసిన తర్వాత అనిపించిన విషయం నాకు ఇది. ఎందుకంటే రియల్గా అంటే మిగతా వాళ్ళందరూ కొంచెం ఇన్ఫ్లుయెన్సెస్ కొద్ది గొప్ప చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సెస్ అయితే అయ్యారు, కానీ మాస్క్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. ఐ డోంట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బట్ మేబీ నేనైతే ఇప్పుడు చూడలేదు. యా కామన్ మ్యాన్ అనే చెప్పచ్చు. సో తర్వాత ప్రియా గేవ్ ఓట్ అపీల్ విచ్ ఈస్ గుడ్. దాని తర్వాత ప్రియాకి సంబంధించి నేను ఈ మధ్య కొన్ని రీల్స్ చూస్తున్నాను, కొంచెం క్యూట్గా ఉన్నాయి రీల్స్. అండ్ మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి. ఆమెకు కూడా కొంచెం హై ఉండే ఛాన్సెస్ ఎక్కువే. ప్రాబ్లీ కొంచెం గ్లామర్ సైడ్ కూడా చూస్తారు కాబట్టి ఆమె కూడా హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువే అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ యా టైం ఫర్ ఎల్లో కార్డ్ దాలియాకి వస్తే నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఆ పర్టికులర్ బేసిస్లో వాళ్ళు అదేలే నవదీప్ ఇన్వాల్వ్ అయిన టాస్క్, ఆయన వచ్చి ఫైనల్గా జడ్జ్మెంట్ ఇచ్చిన టాస్క్లో ఆయనకు అనిపించిన పాయింట్లో సో కొంచెం తుత్తర లేకుండా ఆగి చూడాల్సింది. బికాస్ అక్కడ ఎక్స్పెక్టేషన్స్ జడ్జెస్కున్నవే అవి. ఇప్పుడు గేమ్ ఇస్తున్నప్పుడు ఎంత స్మార్ట్గా, ఎంత షార్ప్గా, ఎంత పేషెన్స్గా ఒక టాస్క్ని నేను హ్యాండిల్ చేయగలిగితేనే యూ కెన్ మేక్ ఇట్ అన్ ఇంపాక్ట్ ఆర్ యూనో లేమ్ లైట్లోకి రావచ్చు. అలా ఏదో గెలిచేయాలి అని తుత్తరగా ఆడేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అందరిది. సో అది షీ గాట్ యెల్లో కార్డ్, షీ ఫెల్ట్ బ్యాడ్, షీ క్రైడ్. అండ్ దాని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్లో అసలు ఎవరికి ఇవ్వాలి, ఎవరు బాగా పర్ఫామ్ చేశారు. సో ఈ కరెక్షన్స్లో భాగంగా ఏంటంటే ఒక్కొక్కరికి లేపు అడిగింది. షీ ఈజ్ లైక్ ఆమెకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, వేరే వాళ్ళకి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అని చెప్పింది. నెక్స్ట్ బిగ్ బాస్లో చూడన్నాను అన్నట్టుగా అన్నాడు. అదే కొంతమందికి అయితే అసలు ఆ స్క్రీన్ స్పేస్ కానీ లైక్ 15లోకి వచ్చారనే పాయింటే కానీ శ్రేయా ఈజ్ లైక్ హోల్ ఆఫ్ ద టైమ్ షీ వాజ్ నాట్ ఇన్ అ లేమ్ లైట్. కొంచెం అన్న స్క్రీన్ స్పేస్ తీసుకొని షీ కుడ్ మేడ్ ఇట్ అన్నట్టుగా లేదు. అండ్ కంపారిటివ్లీ శ్రేయా కన్నా జనిత్ అనే అబ్బాయి వెళ్ళిపోయాడు చూసాడా, హీ కుడ్ హ్యావ్ మేడ్ మోర్ ఇంపాక్ట్. మళ్ళీ వీళ్ళ డెసిజన్ ఎందుకు తీసుకోలేదో, ఆ అబ్బాయిని ఎందుకు పంపించేసారో తెలియదు. బట్ జనిత్ ఇఫ్ హీ వుడ్ హ్యావ్ బిన్, ఆయన వాయిస్ కొంచెం అంటే హీ హ్యాస్ అ పాయింట్ వెన్ హీ వాజ్ టాకింగ్. ఆ రోజే ఎవ్రీబడి వాజ్ ఇంప్రెస్డ్ మీరు ఒకవేళ చూసింటే. అండ్ అందరి నుంచి ఉన్నారు, దాలియా నుంచి ఉంది, ప్రసన్న కుమార్ నుంచి ఉన్నాడు, ఎందుకు ఏం చేయలేకపోయినా అడిగారు. సోల్జర్ నించున్నాడు, ఏం అందరూ ఫీల్ అయ్యారులే ఏదో చేసి ఉండాల్సింది అన్నట్టుగా. సో అదేలే వస్తే విన్నర్ ఎవరైనా ఒకరే ఉంటారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైనా ఒకరే ఉంటారు, మిగతా వాళ్ళు సో ప్రాపర్గా స్కోప్ రాలేదు పర్ఫామ్ చేయడానికి అని అంటే ఇప్పుడు ముగ్గురున్నారు, పాయింట్ రావాలా, ఒకరికే వస్తుంది, ఇద్దరు ఓడిపోవాలా. సో ప్రాబ్లీ అదే వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది కాబట్టి. సో అదనమాట జరిగింది. మొత్తానికి ప్రియాకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే ఇచ్చారు లాస్ట్కి, బికాస్ షీ బాట్ పాయింట్స్ అండ్ షీ డిడ్ ఇట్ వెల్ టుడే. యాక్చువల్లీ షీ డిడ్ ఇట్ వెల్, రియల్ టైంలో బాగా ఆడింది. అండ్ ఆమెకి స్క్రీన్ స్పేస్ ఇప్పుడు బాగానే వచ్చింది. ఇట్స్ నైస్, గుడ్ హ్యాపెండ్. నేను రేపటి ప్రోమో ఇంకా చూడలేదు బికాస్ లెట్ మీ ఎండ్ అప్ హియర్ అని చెప్పేసి. సో గైస్ వీడియో అయితే ఇంతవరకే. హోప్ యూ లైక్ దిస్ రివ్యూ. అండ్ నేను ఏం రివ్యూ ఇస్తున్నానో
ఎనీవేస్ నా పాయింట్ అయితే నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. నేను కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ద బిగ్ బాస్ కాంటెంట్, దిస్ ఛానల్ ఇస్ ఫర్ యూ గైస్. సో ఖచ్చితంగా ఐ నీడ్ యువర్ సపోర్ట్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అదనమాట, ఈరోజు అలా జరిగిపోయింది. సో ఎపిసోడ్స్ అనేవి అంత హై ఇంపాక్ట్ ఇవ్వట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే రివ్యూలో కూడా అంత భూమ్ వచ్చే ఛాన్సెస్ తక్కువే. అండ్ నేను కూడా డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను గైస్. సో మీ నుంచి ఏదైనా ఇన్పుట్స్ వస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్ అయ్యున్నాను డే 1 నుంచి కంపారిటివ్లీ అని అయితే అది కూడా లెట్ మీ నో. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.